మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఈ ప్రాస్టేట్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ గ్లాండ్, జస్ట్ లైక్ మనకి థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఉందో, సలైవరీ గ్లాండ్స్ ఎలా ఉన్నాయో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్లాండ్ మేల్స్లో ఉంటుంది. ఇది పెల్విస్ అంటే మనకి యూరిన్ బ్యాగ్ అంటే బ్లాడర్, కిడ్నీస్ నుంచి మనం వచ్చే యూరిన్ అనేది బ్లాడర్లో కలెక్ట్ అవుతుంది. ఆ బ్లాడర్ కలెక్ట్ అయిన తర్వాత ఇట్ విల్ బి పాస్డ్ అవుట్ అనమాట త్రూ ద పెనీస్. సో ఆ బ్లాడర్ బేస్లో ఈ ప్రాస్టేట్ అనేది ఉంటుందన్నమాట. ఇదొక గ్లాండ్. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ద ఫర్టిలైజేషన్ ఆర్ సెక్షువల్ యాక్టివిటీస్. బట్ దీంట్లో ఏమవుతుంది అంటే ఈ ఏజ్తో పాటు ఈ ప్రాస్టేట్ అనేది గ్రో అయ్యి యూరినరీ బ్లాడర్ నుంచి బయటకు వచ్చే ట్రాక్ని కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసినప్పుడు యూరిన్ అనేది పాస్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. సో బేసికల్గా ఇది ఎల్డర్లీ పేషెంట్స్లో అవుతుంది. సో బియాండ్ ఎ సర్టెన్ గ్రోత్ ఆఫ్ దిస్ గ్లాండ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ గ్రోత్ తర్వాత ఇది గ్రో ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కంప్రెషన్ వల్ల యూరిన్ అనేది ఫ్రీగా పాస్ చేయలేరు. పాస్ చేయనప్పుడు ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది. యూరిన్ అనేది ఇంకా రిటెన్షన్ అంటే ఇంకా మిగిలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఫుల్గా ఎంటీ చేసినట్టుగా అనిపించదు. అండ్ నైట్ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది యూరిన్కి. ఓకే, సో యూరిన్ అలా ఉండిపోవడం వల్ల, ఎక్కువగా యూరిన్ బ్లాడర్లో ఉండిపోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇవన్నీ రీజన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నౌ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, దీంట్లో ట్రీట్మెంట్ స్కానింగ్ ఎలా, హౌ డు వీ నో అంటే ప్రాస్టేట్ గ్రోత్ అనేది ఎలా ఉంది, ఆర్ ఈజ్ దిస్ ప్రాస్టేట్ అనేది ఈ హైపర్ట్రోఫీ అనేది ఎలా అని తెలుసుకోవాలంటే పర్ రెక్టల్ ఎగ్జామినేషన్, డాక్టర్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాని తర్వాత యూరిన్ ఎగ్జామినేషన్ అంటే యూరిన్ ఫ్లో అనేది, యూరిన్ ఫ్లోమెట్రీ అని ఉంటుంది. దాంట్లో యూరిన్ ఫ్లోని బట్టి ఈ ప్రాస్టేట్ ఎంత ఇబ్బందికరంగా ఉందనేది తెలుస్తుంది. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా మనం ఈ ప్రాస్టేట్ అనేది ఎంత గ్రోత్ అయిందనేది మనం తెలుసుకోవచ్చు. సో వీళ్ళలో మనం ఏం చేయగలుగుతాము అంటే అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే సర్జరీ చేసేవాళ్ళు. అది ఐదర్ డైరెక్ట్ ఓపెనింగే కానీ లేకపోతే లాప్రోస్కోపీకే కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు నా అడ్వాన్స్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనం యాంజియోగ్రఫీ మెథడ్ ద్వారా, అంటే మనము గ్లూకోజ్ లైన్ పెట్టినట్టుగా ఆర్టరీలో, చేయిలో కానీ కాల్లో కానీ ఒక ఆర్టరీలో లైన్ పెట్టేసి, గ్లూకోజ్ లైన్ లాగా పెట్టేసి, దాని ద్వారా మనము కెథీటర్స్, చిన్న వైర్స్ అండ్ ట్యూబ్స్ వేసుకుంటూ ఆ గ్లాండ్ వరకు వెళ్ళి దాన్ని మనం కెమికల్స్ అంటే ఒక పార్టికల్స్ అనేది ఇంజెక్ట్ చేసి ఆ ప్రాస్టేట్ని మనం బ్లాక్ చేస్తాం. దానికి బ్లడ్ సప్లై బ్లాక్ చేసినప్పుడు ఆ గ్రోత్ అనేది ష్రింక్ అవుతుందన్నమాట. సో ఆ ష్రింక్ అవ్వడం వల్ల ఆ ట్యూబ్ ఏదైతే యూరినరీ ట్యూబ్ దాంట్లో నుంచి పాస్ అవుతుందో దానికి రిలీఫ్ అనేది వస్తుంది. సో ఫ్లో అనేది బెటర్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్ అనేది మనము ఆల్మోస్ట్ 1 day అడ్మిషన్లో చేస్తాము. పేషెంట్ అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయినప్పుడు ఆ పేషెంట్కి ఒక యూరిన్ ట్యూబ్ వేసేసి దాని తర్వాత ఈ యాంజియోగ్రామ్కి తీసుకొని పేషెంట్ని ఈ లైన్ పెట్టేసుకొని మనం ఈ ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ చేస్తాము. ఈ ప్రొసీజర్ అనేది ఒక అరగంట నుంచి ఒక 45 minutesలో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పేషెంట్ని కొద్దిసేపు అబ్జర్వేషన్లో పెట్టి పేషెంట్ని నెక్స్ట్ డేకి డిశ్చార్జ్ చేయొచ్చు. అండ్ పేషెంట్ నెక్స్ట్ డే నుంచి నార్మల్ పనులు చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత రిజల్ట్స్ రావడానికి ఒక 1-2 monthsలో మనకి ఆ రిజల్ట్స్ అనేది యూ కెన్ సీ ద రిజల్ట్స్. సో ఆ పేషెంట్ ఆ రిలీఫ్, పెయిన్ రిలీఫే కానీ లేకపోతే యూరినరీ పాసింగ్లో ఆ ఫ్లో కానీ బెటర్ అవుతుంది. సో కంప్లీట్ రిజల్ట్స్ రావడానికి ఒక 6 months వరకు పడుతుంది. అది సర్జరీలు కూడా అంతే. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీనివల్ల మనకి లెస్ కాంప్లికేషన్స్, అంటే సర్జరీ చేయకపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఉండవు, బ్లీడింగ్ అనేది, యూరిన్లో బ్లడ్ రావడం అనేది ఉండదు, తర్వాత అనస్థీషియా అనేది అవసరం ఉండదు. ద థాట్ ఆఫ్ సర్జికల్ రిలేటెడ్ థింగ్స్ అనేది ఈ కాంప్లికేషన్స్లో మనం దీంట్లో రూల్ అవుట్ చేయగలుగుతాము.